నువ్వు రజాకర్ ఫైల్స్ ఇస్తుంది నీ మీద ఫైల్స్ ఇస్తున్నావు. బండి సంజయ్ ఫైల్స్ అతి త్వరలో రిలీజ్ అవుతుంది. దా మస్జిద్లలో పోదాం చూపిస్తారా? నా ఎంబర్ తీసుకోపోతా. మస్జిద్లలో ఏం వెళ్తాయి? మస్జిద్ ఓన్లీ ప్రార్థన మందిరం ఉంటుంది. దర్గాలు వేరే, మస్జిదులు వేరే. నువ్వు ఇస్లాం ఎందుకు టార్గెట్ చేస్తున్నావు పోయి? ఇప్పటికి చెప్తాను, నువ్వు మదర్సాలు తీసేస్తా ఉంటున్నావు. సెంట్రల్ నుంచి మదర్సాలకు ఫండ్ ఎట్లా వస్తుంది? మరి ఆపు, నీకు గుద్దలు దమ్ముంటే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ ఆపుతావా? నీకు ఆపే శక్తి ఉందా? నువ్వు హిందువు ఎట్లా అవుతావు పోయి? సోమవారం ఏ దేవుని మొక్తమే? శివుని. మంగళవారం ఏ దేవుని మొక్తం? ఆంజనేయుని. బుధవారం ఏ దేవుని మొక్తం? అయ్యప్పను. బేసారం ఏ దేవుని మొక్తం? సాయిబాబాను. శుక్రవారం ఏ దేవుని మొక్తం? అమ్మవారిని మొక్తం. శనివారం ఏ దేవుని మొక్తం? వెంకటేశ్వరాన్ని మొక్తం. ఆదివారం ఏం మొక్తం? సూర్యుని మొక్తం. మరి నువ్వు ఏ దేవునికి మొక్తావు? మేము ఇన్ని దేవుళ్లకు మొక్కుతున్నాం కదా. సోమవారం నాడు శివునికి ఒక పొద్దుంటా నేను. మంగళవారం నాడు కొందరు హనుమంతుడికి ఒక పొద్దుంటారు. బుధవారం నాడు అయ్యప్పకు ఒక పొద్దుంటారు. గురువారం నాడు బాబాకు ఒక పొద్దుంటారు. శుక్రవారం నాడు అమ్మవారికి ఒక పొద్దుంటారు. శనివారం ఏడుకొండల వరుస వెంకట స్వామికి ఒక పొద్దుంటారు. ఆదివారం సూర్యునికి ఒక పొద్దుంటారు. నువ్వు ఏ రోజు ఒక పొద్దున్నావు? నువ్వు హిందువు ఎట్లా అవుతావు చెప్పు? నువ్వు హిందువు ఎట్లా అవుతావు? నువ్వు ఏ రోజు ఒక పొద్దున్నావు? నీకు పొద్దున వెళ్తే మాంసం ముద్ద లోపడి ఉంది. నువ్వు హిందువా? నువ్వు హిందువు ఎట్లా అవుతావు పోయి? పొద్దున పోయి గుళ్ళ పోయి 5 నిమిషాలు మొత్తం వెళ్ళిపోతావు. నువ్వు ఏ రోజు నువ్వు ఏ వారం ఒక పొద్దు ఉంటున్నావు? నువ్వు హిందువుల గురించి మాట్లాడే ధర్మం ఎక్కడిది? నువ్వు హిందూ ధర్మకర్తనట, ఈయన హిందువును కాపాడుతాడట. ఇక కర్నాటక చేసి పీకిందట 3 సంవత్సరాలు ఈయన సీఎం అవుతాడట. 10 సీట్లు రావు పోయి. తెలంగాణ రాష్ట్రంలో 10 సీట్లు వస్తే చెప్పుతో దెబ్బలు తింటా. 10 సీట్లు అసలు నువ్వు గెలుస్తావా ఎక్కడన్నా? నువ్వు ఏడ పోటీ చేస్తావు చెప్పు? ఇప్పటికైనా కర్నాటక ప్రజలకు చెప్పు. నువ్వు ఎమ్మెల్యే చేస్తావా? ఎంపీ చేస్తావా? హైదరాబాద్ లో ఎల్బీనగర్లో చేస్తావా? ఏడే చేస్తావు? నువ్వే గెలవవు. ఇంకా నువ్వు ఎందరిని గెలిపిస్తావు? 109 మంది సీట్లు ఇచ్చే మొనానివా నువ్వు? నీ దాంట్లో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు. అందులో 3 గ్రూపులు ఉన్నాయి. మీరు టికెట్లు ఇవ్వాలంటే ఢిల్లీ వేచే వరకు ఇక్కడ మా కేసీఆర్ అందరు టికెట్లు ఇస్తాడు, గెలిపిస్తాడు. నువ్వు అన్ని మర్చిపో. కరీంనగర్ మంచి వాతావరణం ఉన్నది. కరీంనగర్ రెచ్చగొట్టాలని చూడకు. కరీంనగర్ ఎంత రెచ్చగొట్టినా కూడా మా ముస్లిం ప్రజలు, మా ముస్లిం మిత్రులు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.